దేశవ్యాప్తంగా పోలీసు శాఖ కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థలో 25% కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు పోలీసు శాఖ తెలిపింది. చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు విజయవాడలోనూ కంప్యూటర్లు హ్యాక్కు గురయ్యాయి. హ్యాక్కు గురైన కంప్యూటర్ల డీకోడింగ్కు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఐఓఎస్ సిస్టమ్ వాడుతున్నందున హ్యాకింగ్కు ఆస్కారం లేదన్నారు. ఎక్కువ శాతం విండోస్ వాడుతున్న కంప్యూటర్లు మాత్రమే హ్యాకింగ్కు గురయ్యాయని చెప్పారు. పోలీసు శాఖ కంప్యూటర్ల హ్యాకింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నుండి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, కంప్యూటర్ల హ్యాకింగ్ పై పోలీసులు ఏమంటున్నారు? దీనికి కారణం ఏంటి? వాస్తవానికి పోలీసు శాఖ చెందినటువంటి పోలీసు వ్యవస్థకు చెందినటువంటి కంప్యూటర్లని కూడా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల హ్యాకింగ్ గురైనట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు శాఖకు చెందినటువంటి కంప్యూటర్లు హ్యాకింగ్ గురయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కంప్యూటర్లు అలాగే పోలీసు కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలతో పాటు వివిధ ఉప కార్యాలయాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఈ పోలీసు కంప్యూటర్లన్నీ కూడా హ్యాకింగ్ గురయ్యాయి. మొత్తం మీద విండోస్ కు సంబంధించినటువంటి ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ ఈ హ్యాకర్లు ఈ హ్యాకింగ్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం తస్కరించినట్టుగా పోలీసులు గుర్తించలేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కానీ అటు తెలంగాణ పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి డీకోడింగ్ కు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లాది కంప్యూటర్లు ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థకు సంబంధించి హ్యాకింగ్ గురైనట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచే కూడా ఈ హ్యాకింగ్ మొదలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పోలీసులు ప్రస్తుతం ఈ కంప్యూటర్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఒక రకంగా పోలీస్ కంప్యూటర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్నిచ్చినటువంటి నెట్వర్క్ ని మార్చి ప్రస్తుతం వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు అలాగే విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ సమస్యను గుర్తించారు. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీలు కానీ ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ప్రయత్నించిన సమయంలోనే ఈ సమస్యను గుర్తించారు. పోలీసు సంబంధించినటువంటి ఈ కంప్యూటర్లు ఎప్పటికీ ఓపెన్ కాకపోవడంతో ఈ హ్యాకింగ్ గురైనట్టుగా గుర్తించి ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పోలీసులు కూడా కేంద్ర హోంశాఖతో ఈ అంశాన్ని పంచుకొని అక్కడి నుంచి కూడా ఈ హ్యాకింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధన్యవాదాలు ధనంజయ్. హ్యాకింగ్కు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సైబర్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు, చెప్పండి, కంప్యూటర్ల హ్యాకింగ్కు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ బేసికల్ గా శ్రీధర్ గారు, కంప్యూటర్లు హ్యాకింగ్ గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్పండి. అంటే ఈ రోజు మనకి ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి దాడులు జరిగినాయి. సో ఈ పర్టికులర్ దాడులు వచ్చేటప్పటికే పూర్తిగా అంటే కొన్ని యూకేలో అయితే కన్నా కొన్ని హాస్పిటల్ నెట్వర్క్స్ లో జరిగినాయి. ఈ రోజు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, వీటి పరంగా చాలా జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్ గా మనకి మెయిల్స్ వచ్చే అటాచ్మెంట్స్ లో చాలా మంది ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళు బ్లైండ్ గా క్లిక్ చేస్తూ ఉన్నారు. అటాచ్మెంట్స్ లో పీడిఎఫ్ ఫార్మ్స్ లో వచ్చేటప్పటికి కొంత స్క్రిప్టింగ్, హిడెన్ స్క్రిప్టింగ్ పెట్టేసి అది క్లిక్ చేసిన వెంటనే మన కంప్యూటర్ లోకి అది ఎక్స్పాండ్ అయిపోయేసి డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసేస్తూ ఉంది.
ఈ రోజు వెబ్సైట్స్ దగ్గర నుంచి నార్మల్ నెట్వర్క్ లో ఉండే కంప్యూటర్స్ వరకు నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ముందు వచ్చేటప్పటికి సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే, సెక్యూరిటీ ఆడిట్ అనేది చేయకపోతే కనుక చాలా ప్రమాదం పొంచుకునే అవకాశం అనేది ఉంది. మనం ఈ పర్టికులర్ ఒక్క రోజులో జరిగిన ఇన్సిడెంట్లు చూస్తే కనుక ఎక్కడా కూడా సరైన డేటా బ్యాకప్ కూడా పెట్టుకోవట్లేదు. ఒకవేళ ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగినా కావచ్చు, లేదా వేరే పద్ధతుల్లో హ్యాకింగ్ జరిగినా కావచ్చు, డేటా బ్యాకప్ లేకపోతే కనుక 100% చాలా క్లయింట్ డేటా కావచ్చు, ఇంపార్టెంట్ సెన్సిటివ్ డేటా కావచ్చు, హ్యాకర్ల బారిన పడుతూ ఉంటుంది. అది మిస్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వెంటనే సర్వీసెస్ రిస్టోర్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఎప్పటికన్నా కానీ కళ్ళు తెరిచి మన ప్రభుత్వ విభాగాలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, డేటా బ్యాకప్ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైనా లింకులు వచ్చినప్పుడు ఆ లింకుల్ని క్లిక్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ హ్యాకింగ్ కి గురి కావడం వల్ల ఈ వ్యవస్థల్లో ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇవేంటంటే రియల్ టైమ్ లో ఇప్పుడు ప్రజలకి అందుబాటులో రకరకాల సేవలు అందిస్తున్న దగ్గర నుంచి కార్పొరేట్లు అయితే కనుక వాటికి సంబంధించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సర్వర్స్ లో ఉంటూ ఉంటుంది. సో ఈ డేటా అనేది హ్యాకర్ల బారిన పడినప్పుడు వాటిని రీస్టోర్ చేయడానికి వాళ్ళు బిట్ కాయిన్స్ రూపంలోనూ, లేకపోతే కొంత US$ రూపంలోనూ $300 నుంచి $500 ఒక కంప్యూటర్ కి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటున్నారు. అదే మనకి వెబ్సైట్స్ విషయంలో అయితే కనుక చాలా సందర్భాల డేటాబేస్ SQL ఇంజెక్షన్ ద్వారా ఇలాగా చేస్తున్నారు. సో ఈ డేటా మొత్తం పోయినప్పుడు ఇప్పటి వరకు మనం నిర్మించుకున్న వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది నిర్వీర్యం అయిపోతుంది. అలా నిర్వీర్యం అయినప్పుడు ఒక రోజు, 2 రోజులు, ఒక 4 రోజుల్లో డెఫినెట్ గా సర్వీసెస్ ఆగిపోతూ ఉంటాయి. దాంతో పాటు ఒకసారి ఎంటర్ అయిన హ్యాకర్ ఆ సిస్టమ్ గురించి, ఆ లూపోల్స్ గురించి తెలిసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందు రిపీటెడ్ గా దాడులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. దానివల్ల అంటే సెక్యూరిటీ పరంగా కనీసం ఇలాంటిది ఒకసారి జరిగినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. ధన్యవాదాలు శ్రీధర్ గారు.